పల్లాలు వంట చేయించకుండా ఉండాలంటే వంట ఎలా చేయాలి అని పెట్టాలి నువ్వు సన్లైన్. అప్పుడు మా వంట చూస్తారు. చికెన్ మసాజ్ చేస్తున్నాడు బాయ్. బాయ్ ఇది పెట్ట నిన్ను అన్నది మేము. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి గ్రిల్లెడ్ చికెన్ చేస్తున్నారు అన్నమాట. మెయిన్ గా ఈ ముగ్గురు కలిసి చేస్తున్నారు. సో ఎలా వస్తుంది ఏంటో చూద్దాం. 2 kgs చికెన్ తీసుకున్నాం. 2 kgs చికెన్ తీసుకున్నాం. దాన్ని బాగా ఈయన బాగా వాష్ చేశారు. ఇది దీంట్లో అల్లం పేస్ట్ కర్డ్ వేస్తే సరిపోదు. ఆయిల్ వేసి ఈ పేస్ట్ వేసి మ్యారినేట్ చేయడం అనమాట. చికెన్ ఎప్పుడైనా సరే బాగా కడగాలి, బాగా టేస్ట్ గా ఉండాలంటే కడుక్కునే విధానం కొద్దిగా సర్ఫ్ వేసుకోవాలి. కంపుకోవాలంటే డెటాల్ కూడా కొద్దిగా అందుకే డేటాలు వేసుకుంటే మాకు ఇయ్యద్దయ్యా. మీరు కావాలంటే మీరు కలుపుకొని శుభ్రంగా డేటాలు వేసుకొని బాగా కడుక్కొని తినండి. మా ముగ్గురికి సపరేట్ గా ఉండండి. నువ్వు చేయబెట్టావు కనమంటే కూడా సైలెంట్ కి వెళ్ళిపోయావు. ఏం చేస్తున్నారు అసలు ముందు ఇక్కడ? చికెన్ పకోడీకా? చికెన్ అండ్ చికెన్ పకోడీ. చికెన్ లివర్ కూడా వేసాను. వావ్, ఇలా బాయ్స్ వంట చేస్తే భలే ఉంటది. ఇక్కడ ఏం చేస్తున్నారు? పని చూపించు నాకు. ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నారు. ఏమేమి వేస్తున్నారు అంటే ఈ మిక్సీ పౌడర్ ఎన్ని కలపమ్మా స్పూన్ తో కలుపుకొని అంత ఇబ్బంది అయితే పక్క దాంట్లో కొద్ది పందర కొంచెం ఆయిల్ కూడా ఏమన్నారు పవి వేసా. ఇగో ఇలాంటి ఈ చెప్పే టిప్స్ మట్టుకి మీరు పాటించండి అస్సలు అప్పుడు పాటించండి. ఇంకోసారి ఆడవాళ్ళు మనం వంట చేయమన్నారు. ఇదిగోండి ఈ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. పకోడీకి ఎక్కువేమో కేజీ సపరేట్ చేయండి. మళ్ళీ పడుతున్నారు తెలుసు. ఏదైనా మగవాళ్ళ చేతి మీద వంట తింటే మనకేం రాదు కాబట్టి వెళ్ళి కొనుక్కోండి. మొత్తం అన్ని మిక్స్ జస్ట్ కర్డ్ అల్లం పేస్ట్ ఆయిల్ అంతే సహా ఇందులోనే ఉంటుంది. అవును, నాని ఎదురుగా పెట్టాలి. కూడా తీయడానికి వచ్చింది. లిషు ఫోన్ ఇస్తున్నావా? చెప్పండి రా. మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏముంది నైట్ తిన్నాక చూద్దాం. మా యూట్యూబ్ వ్యూవర్స్ కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నాని అడగండి, బాగా చెప్తారు. ఇందులో ఏమేమి కలిపారు? ఇలా మసాలా నాకు చూడు ఎలా ఉందో టేస్ట్. అసలు పవి చూడు ఒకసారి ఎంత అందంగా ఉన్నారో. చూడు నిజమే అసలు ఇలా కాకుండా నార్మల్ గా కూడా తీయక్క. నార్మల్ వీడియో కూడా తీ చెప్తా. చూడలే ఎప్పుడు ఆడలు వండి పెడితే ఆడలు వండి పెడితే తిని పెడతాయి. ఇవాళ మరి ఏంటనుకున్నావు మనం సూపర్ ఉంది. చెల్లెలు ఆ ముక్కలు పట్టేసరి సరిపోతుంది. కొంచెం సాల్ట్ టేస్ట్ వచ్చింది. టేస్ట్ అంటే చూడు మీ ఆయన కలిపారు. మసాలా ఉందా? లక్కి కనపడిందా ఫోను? కుక్ అయ్యాక టోటల్ గా చూస్తే ఇప్పుడు రీల్ నేనేమన్నా కుక్ అయ్యాక చూస్తే ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఆడవాళ్ళు వంటలు తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇలా నాలా ప్రయత్నించండి. మగాళ్ళమైనా ఏం చేస్తాం, సంతోషంగా మోస్తాం, విజయం తీరిగ్గా నటిస్తాం. ఏ కదా ఏమని కనపట్లేదయ్యా సరిగ్గా.
వద్దు ఏవన్ ఫేస్ చూపి కొంచెం. ఏంటి కొంచెం వెనక్కి జరగాలి. ఈయన పని తక్కువ ఆడవాడు ఎక్కువ. ఏం చేయడు సరే సరే ఏం చేసాను అంతే అలా చెప్తారు అంతే ఏం చేయడు. తీసే చికెన్ ముక్కలు తీసేయండి అన్నాడు తీయట్లేదు నన్ను. ఆట మాకు రాగల పని చేస్తాం. కానీ అది ఇదిగో నేను ఈ వీడియో రాగా పెడతాను అనమాట. నేను ఏం తీరు అసలు మొత్తం రాగా. అయిపోయిన తర్వాత ఈ మసాలా అనేది ఉంది కదా దీని ఇందులో వేసుకోండి. కొద్దిగా బూస్ట్ కూడా వేసుకోండి బాగుంటుంది. ఇలా ఇలా వేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఉండిపోద్ది. అప్పుడు 4 ముక్కలు అయితే ఇలా తిప్పండి మొత్తం వచ్చారు. బాగా ఎక్స్పీరియన్స్ అలా ఏం కాదు కదా మాడలు వంటలు చేయడం రాదు. 365 మేము చేస్తాం తింటాం. మరి ఇవాళ నాటుకోడి ఎవరున్నట్టు చికెన్ కడగమంటే అందులో సర్ఫేస్ కడుగుతా ఉంటున్నారు. మీరైతే డెటాల్ వేస్తారన్నారు ఏకంగా. మసాజా నువ్వు చేసే మసాజ్ కి దాంట్లో మసాలా అంతా పట్టాలన్నమాట. ఏ ఇందులో బోన్ బాగుందప్ప. లిషు ఏం కావాలి? పప్పులు కావాలా? చేతులు చూడు ఎలా చాపిందో. చాలా లిషు చాలా 2 kgs తెచ్చారా? 2 kgs చికెన్ 1 kg ఏమో గ్రిల్డ్ 1 kg ఏమో పకోడీ. నా జీవితం సంసారానికి నమ్మకాలు అడుగుతున్నా అంటాడు. కావాలి నీకు అడగడు. నమ్మకాలు కలగకపోయినా ఏం చింటూ నేను తినాలి. నువ్వు తినాలని వచ్చావా? నువ్వు తిందు కానీ లే వాళ్ళు జస్ట్ మిక్స్ చేస్తున్నారు అంతే. ఇంతకీ ఈ వీడియో తీసే వాళ్ళు కనపడతలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను. నేనే వీడియో తీసేది, ఈ వ్లాగ్ నాదే, నేను కనపడతలేదు. ఏంటా హాయ్ ఫ్రెండ్స్. ఏది ఫ్లైయింగ్ కిస్ ఇవ్వండి మీ ముగ్గురు మా ఆడియన్స్ కి. చాలా ఇంకా చేయాలా సున్నమైపోయావా తలవస్తుంది. దేనికి? చికెన్ పకోడీకా? బేసన్ చికెన్ పకోడీకి మసాలా అన్నమాట. బేసన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఏంటే పప్ప దానికి ఒక ఉప్పులు ఇచ్చే పోయి వచ్చింది. స్లో పప్పులు అయిపోయినాయా విషు? ఇవే ఏంటిది? రైస్ మటన్ మసాలా. అవును, చికెన్ లో మటన్ మసాలా ఏంటి పవి? నాకు చికెన్ మసాలా మటన్ మసాలా అంటే ఫ్లేవర్ ఏమైనా మారిందా? ఇక్కడ అన్ని మీరు పాటించుకోండి, ఖచ్చితంగా తెచ్చిపోతారు. లేదు దీనికి చాలా ఎక్స్పీరియన్స్ అయితే నమ్మొద్దు. మీరు కావాలంటే మళ్ళీ యూట్యూబ్ లో ఇంకో వీడియో చూసుకోండి. ఈ గ్యాంగ్ మట్టుకు అసలు నమ్మొద్దు. పల్లాలు వంట చేయించకుండా ఉండాలంటే వంట ఎలా చేయాలి అని పెట్టాలి నువ్వు. అప్పుడు మా వంట చూస్తారు.
చికెన్ మసాజ్ చేస్తున్నాడు ఈ బాయ్. బాయ్ ఇది పెట్ట నిన్ను అన్నది మేము. బాయ్ చాలు ఏంటి ఏంటి నీకు రావట్లేదే. కొంచెం స్పైసీగా కావాలా పకోడీ? గట్టి బిస్కెట్ వచ్చింది. కారం చాలా ఇంకేం చేయాలా? ఏంటిది ఇది డాడీ అదంటే చాలా పవి. చాలా లేకముందే ఉప్పు కారం చూసుకుంటే పప్పులు తీసుకెళ్ళి చూడవే ఎలా వెళ్తుందో. అందులో 5 ఇందులో వేస్తారు. బాగుంది కదా? కొద్ది నిమ్మకాయ పెట్టమంటావా? అల్లం పేస్ట్ ఎక్కువైంది. అందుకే నిమ్మకాయ పెట్టమంటావా? అవునా? కోడేమంటావా? లేదు బాగానే ఉంది. బాగుంది. మొక్క తిని టేస్ట్ చేస్తాను. ఏమది? పచ్చి మొక్క అంటే అందుకే అది కూడా పిలుస్తాను ఆగు. పిండేస్తాం కదా. కలిపి వాటర్ వేయాలి కొద్దిగా. వద్దు ఎగ్ వేయాలి అలా వాటర్ ఎగ్ వేసి కలిపితే చెప్తా కలపాలా? కలపాలి. ఆ? బాగుంది బాగుంది చూసుకో. బొజ్జోదంట, పప్పులు కావాలంట. మంచిదేలే జీడిపప్పు తిన్ను. ఏం చేస్తున్నారు? ఎగ్గా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. అలా కాదు నేను చేస్తాను చూడు తెలివిగా. కింద పోయినా నమ్మొచ్చి తెలివి గుడ్డు పగలడం కూడా ఒక ఆట. తెలివి యూజ్ చేస్తాను. ఇలాంటి ఫ్రైడ్ రైస్ బండి కదా. మీ ఆయనకి అయితే వంటలు వండించొచ్చి నేను. నువ్వు ముందు మీ ఆయనతో వండించు. మా ఆయన వండవ రాదు. అదే అవును problem. మర్చిపోయిన అన్నయ్య వండుతారు ఇంట్లో. ఆ? ఇదన్నీ అబద్ధం. మా ఆయనకి అసలు వంట వండడమే రాదు, నాకే వచ్చి. కొంచెం కోడేద్దామా? ఏం లేదంటే మీరు కూడా పకోడీలో వేయచ్చా? తెలీదు. ప్యాన్కి వద్దు పకోడీలు వద్దు. లైట్ గా షుగర్ వేద్దాం, అంటే కొంచెం చేదు అనిపిస్తుంది నాకు. ఇందులో షుగర్ వేస్తాం. చికెన్ పకోడీలు ఎందుకు బాగా స్పైసీగా ఉంటుంది మ్యాగ్నెట్ అయ్యాక. అంటే లైట్ గా అంటే ఏగేసరికి ఆ చేదు పోతుందేమో కొన్ని. ఎందుకు నేను నేర్చుకోను కొంచెం అందుకే. వేద్దాం. సో, ఇలా పందరు కూడా వేసుకుంటాను. ఏ ఊరికే వేస్తే నాకు తెలియదు ఎట్లా ఉంటుందో. ఈవినింగ్ చెప్పు. మేము ఇప్పుడు యూట్యూబ్ లో చూసి ఇవి వండుతున్నాం అనమాట. ఎలా ఉంటుందో సాయంత్రమే తెలుస్తుంది. మొక్కలు చేయి. చేయాలండి. సాయంత్రం తింటావా? అయితే బాగా దానికి చూడే ఏమోదన్నయ్య? ఏ నీ చూస్తాను ఇంకో పట్టు. ఇగో అంటే వీడు నాకు తెలియదు, నీకు తెలుసుగా. ఒక చెప్తే సరిపోద్ది. నాకు తెలియదు పెద్ద పెద్దోడివి. ఏ చూడవయ్యా బాబు. యా, రేపు మాసం చేయాలి, తినేస్తాడు ఆయన. ఆ, వంటలు చేయాలి ఇంట్లో అంటే 2-3 సార్లు ఉప్పు అయినా. కారం చూసుకోవడానికి ఉంటుందని ఆ గిన్నె ఎక్కడ సరిపోతుంది కలపడానికి గిన్నె? అదే సరిపోదు అంటున్నాం మరి. ఇది ఇందులో ఇది పట్టం ఏ? చాలు చాలు. దీనిలో కూడా ఆ ఓ మసాలా పని చేయనా, వేసుకోవచ్చు, ఈ బార్బిక్యూ కొంచెం మసాలా. ఏం తీసుకెళ్ళిపోయిన లేదా మనమే తినేది. బార్బిక్యూ టేస్ట్ వస్తుంది అప్పుడు. అవునా? ఏ, ఆగు. చెయ్య ఒప్పుడు కుదిరిద్ది. ఏ సరిపోతుంది ఎందుకు? తెలివితేటలు లేవు. మళ్ళా ఇందులో ఏదో ఇవన్నీ తెలివితేటలు లేవు, బాగానే ఉన్నాయి. ఏంటది? వాటర్ చికెన్ నుంచి వాటర్ వస్తాయి. ఇప్పుడు వేయకూడదు, కలిపాక వేయద్దు. డ్రాప్ వేస్తాను చూడు. ఇటు వచ్చేవే చిన్ని తీసుకుంటే. ఆహా, ఇటు లైటింగ్ పడుతుంది. చాలు. అదిగో యాటిట్యూడ్ చూస్తున్నాడే. నాని నేను నీకు యాటిట్యూడ్ గా మాట్లాడడం మానేశాను. ఏంటే నువ్వు పడుకో నాన్న, పప్పులు అడుగుతుందండి. కింద పిస్తా ఉన్నాయి. కలుపుతూనే ఉండు కలుపు. పిస్తా ఇంకో పప్పు ఇవ్వరా? ఏ, ఇది నాకయ్యా. కొయ్యదాన్ని ఇదిగో చాకు. వద్దులే. అలా మరి మానవ మృగాల ప్రయత్నించు. అది తీసేయాలి విడ తీసేయాలి. తారీఖు తీస్తారు. ఇలా పట్టుకో. ఇప్పుడు సరిపోద్ది అది మ్యాగ్నెట్ అయ్యాక. అనేది సరిపోతే చికెన్ పచ్చడి అయినా సరే పెట్టిన రోజు చేదుగా ఉంటుంది. 2 days తర్వాత బాగుంటుంది. పడుతున్నాడు భయ్యో.
అరుస్తున్నాడు భయ్యో చేదొచ్చింది ఆల్రెడీ ఇంకా చేదొచ్చింది. అవును పవి చికెన్ పకోడీలు నిమ్మకాయ ఒక వేస్తారు. ఇప్పుడు బాగానే ఉంది చదిలేదు. అదే చెప్పా అది రా అని చెప్పా ఇది కలిపితే బాగా సెట్ అయిపోతుందని చెప్పా. నువ్వు అన్ని చెప్తున్నావు ఏం చేయట్లేదు. కాదా అది రా ఇచ్చేది కావాలి. ఏ పుల్లో చేసి అయిపోతుంది. అయిపోయిందా? నేను లేకపోతే మా ఫ్యామిలీకి అన్నం ఉండదు. పొద్దున్న నుంచి నేనే వండుతా ఫస్ట్ ఇంట్లో ప్రతి. పొద్దున్న లెగిసి టిఫిన్స్ చేసి నాటుకోడి వండి రైస్ వండి పాపం ఇప్పుడు ఇలా ఇలా పెట్టా కష్టపడ్డా. అది పచ్చి మీద నాని ఇంక చాలా నాని ఓ పిసుకు పచ్చి మీద బస మరీ ఎక్కువ పిసుకెత్తున్నావు. పిండి శృతంగా చెప్పొచ్చు. పిండి పిండి అయిపోతుంది. చాలా బాగా చేస్తాను. కొంచెం స్లోగా పిండు లేదా ఆపే చాలా నచ్చుతుంది. నేను నుంచి బాగా సున్నితుడయ్యాడు పాపం పిల్లడు. చాలు అది అదేమో ఇందులో వేస్తాను. ఓకే ఇప్పుడు బాగుంది. ఇల్లు బాగా టేస్ట్ వచ్చింది ఆ మసాలాకి. ఇది బాగుంది. 1 kg పకోడీ 1 kg గిల్లెడికి. పట్టుకొని చెప్పు గిన్నె పట్టుకొని. బాగుంది కాసి చికెన్ ఆ పకోడీ. గ్రిల్ అది వాడండి బాగుంది ఆ ప్యాకెట్ డైరెక్ట్ ప్యాకెట్ చూపించదు నా బాగుంది. చూపించా అది కొంచెం నీసు వాసన వస్తుంది. సర్ఫ్ మాత్రం ముఖ్యం. అది మాత్రం చెప్పి మంచిగా చేసాలి. ప్లేట్ ఫ్రై చేస్తుంది ఏ పోతుంది. కడిగేస్తున్నా కడిగే ఇంకేం ఒకసారి చికెన్ మామిడికి వేద్దాం ఇందులో లేదా చీయా ఏ బాగోదు. పచ్చి పచ్చి చేయగడుతు మొత్తం గిన్నెంతా తుడవయ్యా చుట్టూ ఇంకేంటయ్యా బాబు తుడిసాం కదా చేయి కడుక్కుని ఆ చేతిలో తిప్పు అంటున్నాడు. చేయి కడిగితే ఆయన వద్దన్నాడు. ఒకళ్ళు చెప్పండి ఎవరొకరు. మీ చేయి కడుక్కోవాలని చెప్తాను. అది తుడిచి చెప్పడమే ఈవినింగ్ అయితే ఫ్రై చేసేటప్పుడు గ్రిల్ చేసేటప్పుడు అయితే మళ్ళీ పెడదాం ఈ వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ చేయదు. ఎలా వచ్చిందో టేస్ట్ అయితే లాస్ట్లో చెప్తాం. ఇప్పుడైతే మేము గ్రిల్లెడ్ చికెన్ అయితే తయారు చేస్తున్నాము. మనకి గ్రిల్లెడ్ చికెన్కి పొద్దున మ్యాగ్నేట్ చేసాం కదా, అది అట్లీస్ట్ 3 నుంచి 7 అవర్స్ మధ్యలో అయితే ఉంచాలి. 3 అవర్స్ ఖచ్చితంగా ఉంచాలన్నమాట. ఆ తర్వాత ఇంకెంత టైం ఉంచుకున్నా పర్వాలేదు. మనకి చక్కగా మసాలా అంతా ఆ చికెన్కి అయితే బాగా పడుతుంది. ఇంకా గ్రిల్లెడ్ చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ స్టాండ్ కావాలి. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్లో దొరుకుతుందన్నమాట. డెఫినెట్గా తెచ్చుకోవచ్చు. ఇదైతే మా పవి వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టారనమాట. ఆన్లైన్లో తెచ్చుకున్నారు. చాలా బాగా వచ్చినాయి. చాలా రకాల పార్ట్స్ కూడా ఇచ్చారు. స్టిక్స్ అవన్నీ కూడా ఇచ్చారన్నమాట. మనం స్టిక్స్కి ఆ చికెన్ అది గుచ్చుకొని వాటిని అయితే ఇక్కడ కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మా వాళ్ళు దీన్ని ఆ బొగ్గులు తగిల్చడానికి చాలా కష్టపడుతున్నారు. కర్పూరం వేశారు, అవి వేశారు, ఇవి వేశారు. బట్ కొంచెం కష్టమవుతుందన్నమాట. పైన కూర్చొని వీటిని రగుల్చుదామని చూస్తున్నారన్నమాట. అంటే పైన అలా ఆకాశం చూస్తూ అలా గ్రిల్లెడ్ చికెన్ తిందామని చెప్పేసి మేము అందరం ప్లాన్ చేసుకున్నాం. బట్ ఇదైతే రగులుతులేదు. సో ఇంకా చేసేదేం లేక బొగ్గుల్ని ఇలా స్టవ్ మీద పెట్టయితే మేము చేస్తున్నాము. ఇక్కడైతే చికెన్ పకోడీ ఫ్రై అవుతుందన్నమాట. ఇదైతే బొగ్గులు తగిలించడం పైన కుదరట్లేదని ఇక్కడ వచ్చేసి ఇలా స్టవ్ మీద పెట్టి బొగ్గులు అయితే తగిలిస్తున్నాం. చాలా బాగుంది నిజంగా చికెన్ పకోడీ. చాలా టేస్ట్ వచ్చింది. మరి అది ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడైతే మేము చికెన్ పకోడీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. 1 kg చికెన్ పకోడీకి 1 kg గ్రిల్లెడ్ చికెన్కి అనుకున్నాం కదా. సో ఈ కేజీ చికెన్ ఇక్కడైతే పకోడీ ప్రిపేర్ చేస్తున్నాము. కొంచెం రగులుకుంటాయి. ఎన్ని రగులుకుంటాయి అంటావా? వీళ్ళు చేసే పనులన్నీ ఇలా ఉంటాయి గాయస్. మీరు ఇలాంటివి చేయకండి ఇంట్లో. అర్థమైందా? మీరు చేసుకోవాలనుకుంటే ఇంట్లో కొనుక్కోండి. కానీ సమ్మర్లో అసలు ట్రై చేయటం వేడికి ఈ పొయ్యిల దగ్గర వేడికి చెప్తుంది సమ్మర్. నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. అవును.
ఇక్కడైతే మా గర్ల్స్ కిడ్స్ అందరం కలిసి ఫుల్గా చక్కపోతే నాటుకోడి కర్రీ వండుకున్నాం అనమాట. సో ఆ కర్రీ విత్ చికెన్ రసంతో ఫుడ్ అయితే లంచ్ అయితే చేసేస్తున్నాము. ఇంకా మా కిడ్స్ వాళ్ళు కూడా లంచ్ అయితే చేసేసారు. ఇప్పుడు మేము పైకి వెళ్ళి గ్రిల్డ్ చికెన్ టేస్ట్ చేస్తాము. మేము కింద రగిల్చిన బొగ్గులు అయితే ఇక్కడ బాగా మండుతున్నాయి. ఒకదానికొకటి చక్కగా గాలికి ఎక్కువ చేయకుండానే త్వరగా రగిలిపోయినాయి అంట. ఇంకా సో ఇక్కడ పైన స్టిక్స్ ఉన్నాయి కదా, ఆ స్టిక్స్కి చికెన్ పెట్టి ఇలా అయితే గ్రిల్ చేస్తున్నారు. గ్రిల్లెడ్ చికెన్ విషయానికి వస్తే గ్రిల్లెడ్ చికెన్ కూడా చాలా బాగా టేస్ట్ కుదిరింది. అసలు ఏది ఫెయిల్ అవ్వలేదు. అది చాలా బాగా కుదిరింది, ఇది చాలా బాగా కుదిరింది. గ్రిల్లెడ్ చికెన్కి అయితే డెఫినెట్గా మసాలా అయితే మీరు బయట తెచ్చుకోండి. ఎక్కువ కష్టపడకుండా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. అరేబియన్ స్టైల్ మసాలా తెచ్చుకుంటే ఇంకా మంచిది. నేను మీకు ఇందాక చూపించాను కదా మసాలా ప్యాకెట్ ఎలా ఉందో, సో అలాంటి తెచ్చుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే మా వాళ్ళందరూ చక్కగా ఆయిల్ రాసి మంచిగా అయితే చికెన్ని కుక్ చేస్తున్నారు. మంచి టేస్టీగా ఎమ్మిగా కనపడుతుంది. ఫైనల్లీ మేమందరం కూడా టేస్ట్ చేసాము. చాలా బాగా వచ్చింది. చికెన్ పకోడీ బాగా వచ్చింది, చికెన్ గ్రిల్లెడ్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. సో డెఫినెట్గా మేము చెప్పినవన్నీ మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈ క్రెడిట్ అంతా మా బాయ్స్కే వేస్తాం అనమాట. పాపం మార్నింగ్ చికెన్ మసాలా అవన్నీ కలపడానికి కానీ మ్యాగ్నేట్ చేయడానికి కానీ వాళ్ళే ఎక్కువ హెల్ప్ చేశారు. సో వాళ్ళే కుక్ కూడా చేస్తారన్నమాట. సో ఈ క్రెడిట్ అంతా కూడా బాయ్స్కే ఇస్తున్నాము. సో వాళ్ళు చేసిన ఈ ఐటమ్స్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి. సో థ్యాంక్స్ ఫర్ మై బాయ్స్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను మరి. బాయ్ బాయ్.